నటభూషణ శోభన్ బాబు నటించిన చిత్రాలు అన్నింటిలో అత్యధిక రోజులు అంటే 225 రోజులు ప్రదర్శితమైన చిత్రం దేవత. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు కాకుండా ఫస్ట్ రన్లో ₹1 కోటి వసూలు చేసిన చిత్రం దేవత. కష్టకాలంలో నిర్మాత రామానాయుడును ఆదుకొని నష్టాల నుంచి ఆయనను బయటపడవేసిన చిత్రం దేవత. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఒక సినిమా తయారవుతుంది అంటే అటు ప్రేక్షకులతో పాటు ఇటు చిత్ర ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఎన్నో. భారీ చిత్రాల నిర్మాణంతో తన సంస్థకు ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న రామానాయుడు కూడా ఒక దశలో కష్టాలు తప్పలేదు. 1979లో ఆయన నిర్మించిన ఒక చల్లని రాత్రి, 1980లో తీసిన కక్ష, 1981లో నిర్మించిన అగ్నిపూలు చిత్రాలు వరుసగా దెబ్బతినడంతో ప్లాఫుల్లో రామానాయుడు హ్యాట్రిక్ సాధించినట్టు అయింది. అదే సంవత్సరం భారీ అంచనాలతో విడుదలైన ప్రేమ మందిరం కూడా అపజయం పొందడంతో ₹1 కోటి డెఫిసిట్లోకి వెళ్ళారు రామానాయుడు. వరుసగా ఫ్లాపులు వస్తే ఎవరైనా తట్టుకోవడం కష్టం. రామానాయుడుకు ఇందులో మినహాయింపు ఏమీ లేదు. అటువంటి బ్యాడ్ పీరియడ్లో రామానాయుడు నిర్మించిన దేవత చిత్రం ఘన విజయం సాధించడంతో కష్టాలు తీరాయి. శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న దేవత చిత్రం మహిళలకు తెగ నచ్చేసింది. సురేష్ సంస్థలో శోభన్ బాబుకు దేవత 7వ సినిమా. రామానాయుడుతో ఆయనకు చక్కని అనుబంధం ఉండేది. అలాగే సురేష్ సంస్థలో శ్రీదేవికి దేవత 3వ చిత్రం, జయప్రదకు 2వ చిత్రం. కోవెలమూడి వంశంతో రామానాయుడుకు ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. తండ్రి కెఎస్ ప్రకాశరావుతోనే కాదు, తనయులు కె బాపయ్య, కె రాఘవేంద్రరావులతో కూడా సినిమాలు తీసి రికార్డు నెలకొల్పారు రామానాయుడు. సురేష్ సంస్థలో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి సినిమా దేవత. రాఘవేంద్రరావుకు ఆ సంవత్సరం 2 హిట్లు వచ్చాయి. ఒకటి జస్టిస్ చౌదరి, 2 దేవత. దేవత సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సినిమాలోని బిందెలు సాంగ్. వెల్లువచ్చి గోదారమ్మ పాటను రాజమండ్రి సమీపంలోని అగ్రహారంలో గోదావరి మధ్య చిత్రీకరించారు రాఘవేంద్రరావు. పాటల చిత్రీకరణలో తనదైన ప్రత్యేకత కలిగిన రాఘవేంద్రరావు బోర్లించిన బిందెల నేపథ్యంలో ఈ పాటను కొత్త తరహాలో తీసి ప్రశంసలు అందుకున్నారు. రాజమండ్రి నుంచి వందల సంఖ్యలో కొత్త బిందెలు తెచ్చి ఈ పాట కోసం ఉపయోగించారు. రోజు బోటులో గోదావరి మధ్యకు వెళ్ళి బోటు దిగాక లొకేషన్కి చేరుకునేవారు. లొకేషన్కి చేరుకోవాలంటే కొంత దూరం బురదలో నడవాలి. శ్రీదేవి అలా బురదలో నడిస్తే కాస్ట్యూమ్స్ పాడవుతాయని తనే ఆమెను ఎత్తుకొని లొకేషన్కు తీసుకువెళ్ళేవారు రామానాయుడు. ఈ సినిమాలో కామేశ్వరరావు పాత్రలో మోహన్ బాబు విలక్షణమైన నటనను ప్రదర్శించారు. శ్రీదేవికి శాడిస్టు భర్తగా ఆయన కావలసినంత అందించారు. ఆ పాత్రకు సత్యానంద్ రాసిన డైలాగులు, వాటిని మోహన్ బాబు పలికిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర విజయానికి దోహదం చేసిన అంశాల్లో మోహన్ బాబు పాత్ర కూడా ఒకటి. 1982 మార్చి 24న చెన్నైలో దేవత చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. శోభన్ బాబుపై తొలి షాట్ తీశారు. ఆ తర్వాత హైదరాబాదు సహా తూర్పుగోదావరి జిల్లా పెదపట్నం, దోసకాయపల్లి, నందివాడ, లక్కవరం, అజ్జరం, రామానాయుడు స్వగ్రామం కారంచేడు లొకేషన్లతో పాటు జరిగిన షూటింగ్తో దేవత చిత్రం పూర్తయింది. అమలాపురం సమీపంలోని గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న సత్యమూర్తికి కథారచయితగా దేవత తొలి చిత్రం. ఆంధ్రప్రభ వారపత్రికకు నవలల పోటీలలో ఆయన వ్రాసిన
నవలకు బహుమతి వచ్చింది. ఆ నవల చదివి ఆయన శైలి బాగా నచ్చి యువ చిత్ర అధినేత కె. మురారి సత్యమూర్తిని చెన్నై పిలిపించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తను నిర్మించే చిత్రానికి అడిగితే సత్యమూర్తి చెప్పారు. అక్కినేని నటించిన పెళ్లి కానుక చిత్రాన్ని కొంచెం మార్చి ఆ కథ తయారు చేశారు. అది కూడా ఆయనకు బాగా నచ్చింది. అయితే ఏవో కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాలేదు. దాంతో సత్యమూర్తి తిరిగి ఊరు వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత రామానాయుడు నిర్మించే చిత్రకథ కోసం వెతుకుతున్న రాఘవేంద్రరావుకు హఠాత్తుగా సత్యమూర్తి గుర్తుకు వచ్చారు. వెంటనే ఆయన్ని పిలిపించి అంతకుముందు మురారికి చెప్పిన కథని చెప్పమన్నారు. రామానాయుడికి ఆ కథ బాగా నచ్చింది. ఆ కథతోనే దేవత చిత్రం రూపుదిద్దుకుంది. సత్యమూర్తి రాసిన కథకు సత్యానంద్ మాటలు అందించారు. దేవత సినిమా తర్వాత సత్యమూర్తి కథ మాటల రచయితగా స్థానానికి చేరుకున్నారు. అంతేకాదు తన వారసుడు దేవిశ్రీ ప్రసాద్ను సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అడవి రాముడు, వేటగాడు, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి మాస్ హిట్స్ తీసిన రాఘవేంద్రరావు ఫ్యామిలీ సెంటిమెంట్ కలిగిన చిత్రం తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం రామానాయుడులో ఉండేది. కానీ దేవత కథ మీద రాఘవేంద్రరావు కనబరిచిన ఆత్మవిశ్వాసం చూశాక రామానాయుడు మరో ఆలోచన లేకుండా ప్రొసీడ్ అన్నారు. ఈ సినిమాలో నాగేష్, రమాప్రభల కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. వీరిద్దరి పిల్లల్లో ఒకరిగా మాస్టర్ ఆలీ నటించారు. నిర్మాణ దశలోనే దేవత చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. అప్పటికే జిల్లాల వారీ వ్యాపారం మొదలైంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమా కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. ఈ చిత్ర నిర్మాణ సమయానికి రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు చేతికి అంది వచ్చారు. మిగిలిన వారితో పాటు ఆయన కూడా సినిమా అమ్ముదామని తండ్రి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే దేవత మీద ఉన్న నమ్మకంతో ఎవరికీ అమ్మకుండా తనే విడుదల చేశారు రామానాయుడు. ఆయన నమ్మకం ఒమ్ము కాలేదు. దేవత ఘన విజయం సాధించింది. 40 లక్షల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం 1,35,00,000 వసూలు చేసింది. 8 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.